ఆయన గొప్పతనం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన గొప్పతనం గురించి మనమేంటి బయట చాలామంది క్రీస్తుని గురించి చెప్తారు కూడా, మనకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు ప్రేరేపించిన విధంగా ఆయన నేర్పించినటువంటి కొన్ని సత్యాల గురించి ఈరోజు మనం చూద్దాం. జీసస్ క్రైస్ట్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. ఆయన గొప్ప ప్రసంగికుడు, ప్రసంగ రాజకుమారుడు. ఆయనలాగా ప్రసంగించే వాళ్ళు ఎవరుండరు. ఆయన ఈ లోకంలోనికి జన్మించడం, మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన జీవితం కానీ ఆయన ప్రసంగాలు కానీ అద్భుతం. ఈరోజు ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం కొన్ని చూద్దాం. ప్రతిదీ ప్రాముఖ్యమైనది దాంట్లో, కానీ ఆ కొండ మీద చేసిన ప్రసంగం మొత్తం చెప్పడం ఇప్పుడు కుదరదు. దాంట్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం. అది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మొదలై 7వ అధ్యాయం చివరి వరకు కొనసాగుతుంది. అయితే ఒకసారి మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతూ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని విషయాల్ని ఈరోజు మనం చూద్దాం. ప్రభువు మనకి నేర్పించిన పాఠాల గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, 21, 22 వచనాలు దయచేసి ఎవరైనా ఒక సహోదరుడు చదవాలని కోరుతున్నాను. నరహత్య చేయవాడు విమర్శకులని పూర్వీకులతో చెప్పబడిన మాటలు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకులు, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులను, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదివాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. మన ప్రసంగవేత్త మన ప్రభు అయిన యేసు క్రీస్తు గొప్ప సందేశాన్ని ఇచ్చినప్పుడు అనేక విషయాలు చెప్తూ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు. నరహత్య చేయవద్దు. ఇది పాఠంలో, ఈరోజు నేర్చుకునే పాఠంలో ఫస్ట్ పాయింట్ అన్నమాట. నరహత్య చేయవద్దు. ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఇది 6వ ఆజ్ఞ, నరహత్య చేయవద్దు. మనకి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనకు దొరుకుతాయి ఆజ్ఞలు. నరహత్య చేయకూడదని ఆ ఆజ్ఞలలో 6వ ఆజ్ఞగా చెప్పబడడం జరిగింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు? అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఈ విషయాలు తెలియవా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు ఉన్నారు, వాళ్ళకంటే మత భక్తి కలిగినటువంటి వాళ్ళు ఇంకెవరు ఉన్నారు అక్కడ? వాళ్ళు ఇవన్నీ బోధిస్తున్నారు కదా. ఇంకా ప్రభు యేసుక్రీస్తు కొత్తగా చెప్పేటువంటి విషయం ఏంటి? అయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ పరిచయులు కానీ వాళ్ళని వాళ్ళు కనపరుచుకునే విధంగా వాళ్ళ యొక్క సొంత బోధలు చేస్తూ, మోషే ఏదైతే నేర్పించాడో, ప్రవక్తలు ఏదైతే బోధించారో ఆ సత్యాలన్నింటినీ కూడా తప్పుదో పట్టేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభు మోషే ఏమైతే చెప్పాడో, ప్రవక్తలు ఏదైతే బోధించారో
దాంట్లో ఉన్న సత్యాలని గూఢ అర్థాలని ఇప్పుడు స్పష్టంగా తన ప్రజలకు ఆ ధర్మశాస్త్రాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నారు. దాంట్లో ఆయన చెప్పిన మాట నరహత్య చేయవద్దు. నరహత్య చేయకూడదంటే ఎందుకు చేయకూడదు? ఆజ్ఞల్లో కూడా మనం చూస్తే ఎందుకు చేయకూడదు? మనుషుడు దేవుని స్వరూపి, మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆయన మనకిచ్చిన లక్షణాలను మనం కలిగి ఉండి మనం నడుచుకుంటున్నాం. దేవునికి నరహత్య అనేది అసలు ఇష్టం లేదు, అది భయంకరమైన పాపం. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకొకటి, నన్నుని హత్య చేయడం లేకపోతే చంపడం అంటే దాని అర్థం కత్తి తీసుకుని పొడవడం. ఆ నరహత్య గురించి కొన్ని మాటలు కూడా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది. ఏంటి అంటే, ఎవరైనా తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వలన ఎవరైనా పక్కన వాళ్ళు చనిపోతే, ఇప్పుడు గొడవలతో నరుకుతున్నాడు, గొడవలు ఊడిపోయింది, అది పోయి వేరే గొడవ మీద పడ్డది, వాడు చచ్చిపోయాడు, నాకు తెలియదు కదా. సో వీళ్ళ కోసం ఆశ్రయపురాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ పారిపోవచ్చు. తర్వాత న్యాయం తీర్చిన తర్వాత ఏ తప్పు లేనప్పుడు తను రావచ్చు. కొంతమంది ఏంటంటే కావాలనే చంపి ఆశ్రయపురానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా మనుషులు చంపబడడం, చనిపోవడం జరుగుతుంది. సో మేమైతే కత్తితో తీసుకుని ఎవరిని పొడవట్లేదే, మేము ఎవరిని కూడా కొట్టి చంపట్లేదే, లేకపోతే గన్నుతో పేల్చి చంపట్లేదే, మందు పెట్టి ఎవరిని కూడా మేము చంపట్లేదే, విషం పెట్టి అని వాళ్ళు అనుకోవచ్చు, ఇక్కడున్న మనం కూడా అనుకోవచ్చు. కానీ దీని ఒక బ్రాడ్ సెన్స్ లో ప్రభు చెప్తున్నారు. ఏంటంటే, నరహత్య చేయవాడు విమర్శకు లోనగులని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని గురించి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే తన సహోదరుని మీద అన్యాయంగా కోపపడు ప్రతి వాడు కూడా తన సహోదరుని హత్య చేస్తూ ఉన్నాడు. ద్రోహి అని మాట్లాడేవాడు నరహత్య చేస్తున్నాడు. ఒకసారి ప్రభు చెప్పిన పాఠం గురించి మనం విందామా, ఆలోచిద్దామా? ఏంటి? వ్యర్థుడా అని నేను నా సహోదరుడిని నేను ద్వేషించడం ఏమిటి? ఆ ద్వేషించడే నరహత్య అయిపోతుందా? నేను మనిషిని చంపినట్లుగా అయిపోతుందా? అవును, మనం ఈ పాఠాన్ని మర్చిపోకూడదు. మనం వస్తున్నాం, ఈ లోకానుసారమైనటువంటి ద్వేషాలు, అసూయలు మనకు అంటూనే ఉన్నాయి. వాటిని మనం అనుసరించి నడుస్తున్నాం. వాటిని కూడా ఈ యొక్క సంఘములో దేవుడి బిడ్డలుగా కొనసాగిస్తున్నాం. సహోదరులను ద్వేషిస్తున్నాం. వ్యర్థుడా అని మన హృదయంలో వారిని తృణీకరిస్తున్నాం. మరి దాన్ని నరహత్య కాకపోతే ఇంకేమంటారు? ప్రభు అదే చెప్పేది. మనం ఎంతమందిని హత్య చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. గర్వపు హృదయంతో మన సహోదరుడి మీద నిందలు మనం మోపుతున్నాం, సహోదరీల మీద నిందలు మనం మోపుతున్నాం. యాక్చువల్గా ఇట్లాంటి ప్రవర్తనని అలవాటు చేసింది ఎవరంటే సాతాను. సాతాను వాడు ఏం చేస్తుంటాడంటే, వాడు బొత్తాక తోటి సహోదరుల మీద అబద్ధాలు చెబుతూనే ఉంటాడు. అట్లాంటివి మనం నేర్పిస్తుంటాడు సాతాను. తోటి సహోదరుల మీద వాడు చేసేది అదే పని. ఇదిగో అతను ఇలా ఉన్నాడు, ఇదిగో ఏమి ఇలా ఉంది, వ్యర్థుడు, వేస్ట్ ఫెలో. వాళ్ళు అసహించుకోవడం, వాళ్ళని దూషించుకోవడం, హృదయంలో మనం గర్వపడడం, ఇది సాతాను ప్రేరేపించేటువంటి విషయం. దాన్ని నరహత్య అంటున్నారు. మనం మనుషులు చంపుతున్నాం, ఆ వ్యక్తికి తెలియదు, కానీ ఆ వ్యక్తిని మనం చంపుతున్నాం. ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం.
అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. అహంకారముతో మనం విర్రదీగిపోయి వాళ్ళని వీళ్ళని దూషించడం, అసహ్యంగా వాళ్ళని మనం ట్రీట్ చేయడం, ఇది ఏమవుతుందంటే చివరికి నన్ను నేను మంచివాడిగా గొప్పవాడిగా చూసుకోవడం, దాన్ని గర్వం అంటున్నారు. సో దాని వలన ఏమవుతుంది, వాడిని అపహాసకుడు అంటారు. సో దేవుడు మనకి ఈ పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం సహోదరుల ఎడల సహోదరీల ఎడల ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం? వారిని మనం ద్వేషిస్తున్నామా? అసూయతో మనం చూస్తున్నామా? వారి పట్ల మన గర్వంతో మనం ప్రవర్తిస్తున్నామా? మనం తృణీకరిస్తున్నామా? గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఇంటి పక్కన రోడ్ అంటే మనకు పడదు. ఇంటి పక్కన రోడ్కి ఎప్పుడైనా మనం పచ్చళ్ళు ఉప్పు కారాలు పసుపులు షేర్ చేసుకున్నట్టు ఏమైనా ఉంటుందా? ఉండదు. అసలు నేనా నువ్వు అన్నట్టుంటుంది పోరు. అవే సంఘంలోకి వస్తుంది, అవే సంఘంలోకి వస్తున్నాయి. అవే దేవుని బిడ్డలు కూడా అదే కలిగి ఉన్నారు. నేను కనబట్టుకోవడానికి కత్తితో పొడిచి చెప్పలేదు కదా, కానీ వాడంటే ఇక్కడ ఉడికిపోద్ది, రక్తం ఉడికిపోద్ది, మండిపోద్ది. దాన్ని అనేది నరహత్య చేయడం అంటే అదే. ఒకసారి మనం మార్కు సువార్త 11:25 ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 11:25. నీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగిన ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. మీకు విరోధమైన భావం ఏదైనా కలిగి అలాంటి మనస్తత్వం ఏమైనా ఉంది, కొంచెం క్లాషెస్ వస్తున్నాయి అంటే ఇక్కడ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే we have to forgive them. వారిని క్షమించాలి అని దేవుని వాక్యం నేర్పిస్తుంది. వారిని మనం క్షమించాలి, అదే ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి విషయం. దాని అర్థం అవడం కోసం ప్రభు కూడా ఒక మాట చెప్పారు. ఏంటంటే ఒకడు ఒక 100 కాసులు యజమానికి అప్పున్నాడు. లేకపోతే ఒక యజమాని తన యొక్క దాసులు ఒక 100 కాసులు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బిజినెస్ చేస్తున్నాడు, తన దాసులు సరైన విధంగా లెక్కలు చేయలేదు. చివరికి 100 కాసులు అప్పున్నాడు. 100 కాసులు 100 కాసులు చెల్లించాలి అని యజమానుడు అన్నాడు. అప్పుడు ఆ దాసులు వచ్చి, అయ్యా నేను ఆ కాసులను నేను చెల్లించలేను, నా వల్ల కాదు. యజమాని అంటాడు, నీకున్నదంతా కూడా అమ్మేసి, నీ భార్య పిల్లలతో కూడా వాళ్ళు కూడా అమ్మేసి, నీ ఆస్తినంతా కూడా అమ్మేసి కట్టమని అంటాడు. నా వల్ల కాదు అని అడిగినప్పుడు క్షమిస్తాడు యజమానుడు. నీ యొక్క 100 కాసులు కూడా నేను క్షమించాను, నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదన్నాడు యజమానుడు. తర్వాత ఈ దాసుడు బయటికి వెళ్ళి ఏం చేశాడు, ఈ దాసుడికి ఒక 10 కాసులు అప్పు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు నాకు 10 కాసులు ఇవ్వాలి కదా, నువ్వు నాకు ఇస్తావా లేదా అని ఇంకా వేరే వ్యక్తిని అడుగుతున్నాడు. క్షమింపబడిన ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి అప్పున్న వ్యక్తిని బలవంతం చేస్తున్నాడు. ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావా అన్నట్లుగా పీక మీద కాలు పెట్టినట్లు అడుగుతున్నాడు. లేకపోతే నేను ఊరుకునేది లేదు, అయ్యా నా వల్ల కాదు, నేను ఇప్పుడు ఇచ్చుకోలేను అని అంటే ఈ వ్యక్తి క్షమించేటువంటి మనస్సు కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? యజమానుడికి తెలిసింది. యజమానుడు అన్నాడు, నువ్వు కట్టలేనంటే నీ 100 కాసులు నేను క్షమించానే, నువ్వు పోయి 10 కాసులు అప్పున్న వాడిని నువ్వు క్షమించలేకపోయావా? ఈ వ్యక్తిని తీసుకెళ్ళి శిక్షించండి అని పంపించాడు. ఇదే మనం భయంకరమైనటువంటి ఘోర పాపులము. మన పాపాలు చిట్ట విప్పితే మనం ఊరేసుకొని చచ్చిపోతాం బయట వాళ్ళకి తెలిస్తే. అట్లాంటి భయంకరమైన స్థితి మనది. ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే ప్రభు క్షమించాడు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇది తప్పు చేశాడు,
ఊరుకునేది లేదని మనం పిడికిలు బిగించి కర్రలు కత్తులు పట్టాలు తీసుకుని నిలబడుతుంది. అక్కడ క్షమించే మనసు లేదు. సో కాబట్టి ప్రభు కోరుకునేది ఈ లోకపరమైనది కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు ఈ విధంగానే ఉన్నారు. ఎందరినో ద్వేషిస్తున్నారు, అసూయ పడుతున్నారు, మత్సరం కలిగి ఉన్నారు. వాళ్ళేమో మేము నరహత్య చేయట్లేదు అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఎవ్వరికి కనపడకుండా ఎంతో మంది పొడి చంపేస్తున్నట్టు కదా. ఇది ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక పాట. రెండో విషయం, ఇంకొక మాట మనం చూద్దాం. 27వ వచనం 27-28 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడును. వ్యభిచారం చేయొద్దని చెప్పడం జరిగింది. ఇది ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ. ఇంకొక మాట ఏమంటారంటే, ఒక స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. ఈ మాట వింటే అక్కడ ఉన్న శ్రోతలు ఏం మాట్లాడతారు? ఇంకా మాట్లాడడానికి ఏముండదు, మౌనంగానే నిలుచుకోవాలి. ఇదేంటి దీని వ్యభిచారం అంటున్నారు? వ్యభిచారం అంటే ఎక్కడికో వ్యభిచార గృహాలకు పోయి ఎవరితోనూ చెడు బంధాలు కలిగి ఉండి నడుచుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు కదా. దీని వ్యభిచారం అంటారేంటి ప్రభు? శాస్త్రులు పరిచయులు అనుకుంటున్నారు మేము పరమ పవిత్రులము, మేము ఏ పాపము ఎరుగని వారము, ఎక్కడికి మేము వెళ్ళట్లేదు, మేము పరమ పవిత్రులమని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ హృదయాలు చూస్తే ఎలా ఉన్నాయి? ప్రభు ఒక మాట అన్నాడు, ఎలా ఉన్నాయి వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు? సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నాయి అని అంటారు. వాళ్ళ జీవితాలు సున్నం కొట్టిన సమాధులు. మరి మన జీవితాలు బంగారం ఉన్న సమాధుల, వజ్రాలు ఉన్న సమాధుల? సమాధి లోపల ఏముంటది? అంతా కూలిపోయి ఉంటుంది, పైన అందంగా ఉంటుంది, అంతే కదా. సో మనకు కూడా మన జీవితాలు చాలా అందంగా సుందరవంతంగా బయటికి కనిపిస్తాం. మన మాటలు, మన ఉచ్చారణ, దాంట్లోనే పవిత్రత ఉట్టిపడుతూ ఉంటుంది. కానీ హృదయంలోనికి వెళ్తే అంతా కుళ్ళు కుతంత్రం, దాంట్లో నుంచి అన్నీ కూడా బయటపడతాం. కానీ ప్రభు చెప్పేటువంటి పాఠం, హృదయములోనే నీ వ్యభిచారం అనేది మొదలవుతుంది. హృదయములోనే అది మొదలవుతుంది. మీ హృదయాన్ని సరిచేసుకోమని ప్రభు చెప్తున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ చూడండి, ఎవరెవరు? ఒక పరిసయ్యుడును, ఒక సుంకరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పవిత్రత ఒట్టిపడుతూ ఉన్నదో తన ప్రార్థనలు. నేను చోరుడు అంటే దొంగతనం చేసేటువంటి వారిలాగా కానీ, అన్యాయం చేసేవారిలాగా కానీ, వ్యభిచారం చేసేవారిలాగా కానీ నేను లేను, నేను మంచిగా ఉన్నానని చెప్తున్నాడు. వ్యభిచారం చేసేవాళ్ళ నేను లేనట. కానీ హృదయం మాత్రం అపవిత్రతతో నిండిపోయింది. దీన్ని ఏమంటారంటే శరీర ఆశ. మనకి యాకోబు రాసిన పత్రిక 1:15లో కూడా రాయబడింది. శరీర ఆశ అంటే మన దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వం చెంది మరణాన్ని కంటారు. మన ఆశ వలనే ఇట్లాంటి కోరికలు, అపవిత్రమైనటువంటి ఆలోచనలతో మనం నడుచుకుంటూ ఉంటాం.
ఎన్నో మీటింగ్లు, ఎన్నో ప్రార్థనా కూడికలు, ఎన్నో సహవాసాలు, ఎంత వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కానీ మనం హృదయ శుద్ధి కలిగి లేకపోతే మనం ఎంత నేర్చుకున్నా వృధా లేని విషయం, ఉపయోగం లేని విషయం, వృధా ప్రయాసం. మన యొక్క జీవితాలు, మన సంఘం బిబ్లికల్ చర్చ్ అని మనం చెప్పుకుంటున్నాం. అది ఎక్కడ? హృదయంలో, మన యొక్క జీవితంలో కనిపించాలి. నిన్న రోజు అంతకుముందు కూడా చూశాను, మనకి అంతకుముందు సినీ యాక్టర్ రాజా ఉన్నాడు కదా, ఆయన సాక్ష్యం చెప్తూ ఒక మాట అన్నాడు. ఏంటంటే తన సిస్టర్స్, ఇతను ఒక్కడే ఉన్నారు, అమ్మా నాన్న చనిపోయారు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళు ఉద్యోగం కోసం వెళితే తండ్రి వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంతగానో చెడుగా మాట్లాడు, ఉద్యోగం ఇవ్వకపోగా, సహాయం చేయకపోగా, చెడుగా మాట్లాడి అసభ్యంగా ఆ విషయాలలో మేము డబ్బులు ఇస్తామన్నట్లుగా కూడా చెప్పారు. అంటే ఎలా ఉందంటే సమాజం, క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ కోవలోకి కొంతమంది వస్తున్నారు. అంటే సమాజంలో అట్లాంటి కేరింగ్ కానీ, ఆ పవిత్రత అనేది సమాజంలో అట్లాంటి ఉప్పు, అట్లాంటి వెలుగు, అట్లాంటి సరైన రుచి దొరకట్లేదు. పవిత్రత, ప్రేమ, ఆప్యాయత అనేటువంటి విషయాలకి వాళ్ళకి అర్థం దొరకట్లేదు. దాన్ని ఇవ్వాల్సింది ఎవరు? క్రీస్తు బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్న వారు దాన్ని ఇవ్వాలి. ఎట్లుందంటే కంచే చేరి వేసినట్టు ఉందన్నట్లు తయారవుతుంది. పవిత్రత గురించి చెప్పేటువంటి వారే క్రైస్తవులే అపవిత్రులై నడుచుకున్నట్లుగా ఉంటుంది. మనం ఏం నేర్చుకుంటున్నాం? సో ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండి మన యొక్క జీవితాలని, మన యొక్క ఆలోచనని, మన యొక్క చూపులను మనం మార్చుకోవాలి. మనకి సంసోను గురించి మనం చూస్తే ఆయన కూడా అట్లానే ఒక స్త్రీని మోహించి ఆయన వెళ్ళిపోయాడు. దావీదు కూడా ఒక స్త్రీని మోహించి తాను వ్యభిచారం చేసి ఉన్నాడు. ఈ విధంగా చాలా మంది పడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడి సహాయం ఈ విషయంలో మనం కోరాలి. ఈ పాఠం మామూలు పాఠం కాదండి. ఇందాక మనం చెప్పాం, హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. గొప్ప ప్రసంగికుడు, తన యొక్క జీవితంలో ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి విషయం, మన ప్రభువు చెప్తున్న విషయం. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. సో కాబట్టి ఏదో వదిలేసి పవిత్రంగానే ఉన్నాం, మంచిగానే ఉన్నాం, మన సంఘానికి ఏముంది, మన జీవితాలకు ఏమైంది అన్నట్టుగా మనం అనుకుంటున్నామేమో. కానీ చాప కింద నీరులాగా అన్నీ కూడా ఈ లోకంలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఇక ఫోన్లు కానీ ఇవన్నీ కూడా భయంకరంగా అనేక విషయాలు టీచ్ చేస్తూ ఉన్నాయి. అనేక విషయాలు టీచ్ చేస్తూ. ఒక ఆయన అన్నాడు, నేను టీవీకి ఎంత దూరంగా ఉండాలి, ఎంత దూరంగా ఉంటే మంచిది, నేను టీవీ సినిమాలు చూడొచ్చా లేదా, సీరియల్ చూడొచ్చా లేదా, టీవీ చూడొచ్చా లేదా, సీరియల్ సినిమా గురించి పక్కన పెట్టండి, నేను మంచిగా చూస్తాను, నేను టీవీ చూడొచ్చా లేదా అంటే, అంతకుముందు ఒకసారి నేను విన్నాను, జాక్ పూనెన్ గారు ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఒక ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది, అయితే అది ఆగట్లేదు అక్కడ స్టేజ్లో. నువ్వు ఆ ట్రైన్కి దగ్గరగా ఉంటావా, దూరంగా ఉంటావా? ఎంత సాధ్యమైతే అంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకు? ఏ రాళ్ళైనా వచ్చి తగిలినా చచ్చిపోతారు, పరిస్థితి దారుణంగా ఉంటుంది, ఏమవుతుందో తెలియదు, అంత ఫాస్ట్గా వెళ్తుంది. అది ఎంత సాధ్యమైతే అంత దూరంగా ఉంటుంది. ఈ సినిమాలు, సీరియల్, ఇప్పుడు వచ్చినాయి వంటలో, ఇంకొకటి ఇంకేదో ఎంటర్టైన్మెంట్ అని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇదేదో చేస్తున్నారు. ఏమీ లేదు, మేము ఇవన్నీ కూడా చూడటానికే, ఏదో ఆహ్లాదకరంగా వచ్చే నవ్వుకోవడానికే. ముసలి వాళ్ళు ఏమీ తెలియనట్లుగా, ఎరగనట్లుగా టీవీల ముందు సీరియల్ ఏదో చూస్తున్నట్టు కనిపిస్తుంటారు. లేదు, మోహపు చూపులు కలిగి ఉండి తమ్ముడు తాము అపవిత్రపరుచుకుంటారు. దీంట్లో పురుషులని స్త్రీలని లేదు. ఎంత దూరంగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. టిక్ టాక్లలో కూడా ఎక్కడో ఒకచోట వాళ్ళు ఇట్లాంటివి పోస్ట్ చేస్తున్నారు, ఇట్లాంటి పెద్ద ప్రాబ్లం కాదన్నట్లుగానే చేస్తున్నారు. టైం పాస్.
మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి పాట. అందుకనే యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1-2 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును, అలాగూ చేసిన యెడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యం ఏమగును. నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును. వాట్ ఎ వండర్ఫుల్ కమిట్మెంట్ ఇట్ ఈస్. తన యొక్క కన్నులతో, తన యొక్క హృదయంతో తాను చేసుకున్నటువంటి నిబంధన. దేవుడు అందుకనే రాజుల గ్రంథంలో రాజులతో చాలాసార్లు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, దేవుడు హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు, హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు, హృదయాన్ని చూస్తాడు దేవుడు, మన యొక్క పై రూపాన్ని కాదు. కాబట్టి ఇట్లాంటి కమిట్మెంట్ కలిగి ఉండాలని, సంఘం విశ్వాసులు ఈ విషయంలో ఎదగాలని ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మూడో విషయంగా మనం చూద్దాం. మూడవ విషయంగా 5వ అధ్యాయం 43వ వచనం ఒకసారి మనం చదువుదాం. 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగువాని ప్రేమించి శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. థ్యాంక్ యూ. పొరుగు వారిని ప్రేమించమని చెప్పబడిన మాట విన్నారు కదా. అయితే శత్రువుని ద్వేషించమని కూడా అప్పట్లో చెప్పబడింది. కానీ ఇప్పుడు ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించమని దేవుని వాక్యం కలిగిస్తుంది. చాలండి బ్రదర్, మీరు పక్కన ప్రేమించడే కష్టం, శత్రువుని ప్రేమించాలంటే రక్తం ఉడికి ఏరులై పారుతుంది, తట్టుకోలేక బీపీ పెరిగిపోతుంది. ఎవరిని మీకు క్షమించాలి? ఎంత అన్యాయం చేశారో ఆ ఆక్రోషం, ఆ బాధ, అన్యాయం మీకు జరుగుంటే మీకు తెలుస్తుంది. శత్రువుని ప్రేమించడం ఏంటి? అది జరిగే పనేనా? మీకు జరిగితే మీకు తెలుస్తుంది కదా. మీరు మంచిగానే ఇదేదో యేసుక్రీస్తు పాఠం అన్నట్లుగా 2 ముక్కలలో తేల్చేస్తున్నాడు ప్రభు. మనం నేర్చుకోమని చెప్తున్నాడు. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది సాధ్యమేనా అంటే ఎప్పుడు సాధ్యమైతే, కనీసం తోటి వారినైనా ప్రేమిస్తుంటే శత్రువులను ప్రేమించడానికి మనం కొంచెం ఆలోచించడానికి ఆస్కారం ఉంది. తోటి వారిని ప్రేమించడానికి మనకు లేనిపోని ఆ తరలింపి. తోటి వారిని ప్రేమించి తోటి వారికి సహాయం చేయాలంటే మనకి మనసు రాదు. శత్రువుడు అంటే వారిని ఏకిపారేస్తాం అన్నమాట. వాడికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మనం చూస్తాం. కానీ తప్పు. మన మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒక మాట రాయబడింది ఏంటంటే, లవ్ ఆర్ హేట్ రిలేషన్షిప్. ప్రేమించడం లేదా ద్వేషించడం. నాకు తెలిసిన వారిని, నా అనుకున్న వారిని ప్రేమించడం. ఆ తర్వాత రాయబడ్డది, మీకు వందనాలు చెప్పేవారికే మీరు వందనాలు చెప్తే ఉపయోగం ఏంటండి? మనం ఏంటంటే మనకి ఫేవర్గా, మనకి సెట్ అయ్యి, మన మాట విని సెట్ అయిపోయి బాగానే ఉంటే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాం, అడిగిందల్లా ఇస్తాం, చెప్పిందల్లా మనం చేస్తాం. కానీ ఎవరైనా తేడాగా ఉన్నారంటే ఇక ఆ వ్యక్తితో మనం మాట్లాడడం, వారికి మనం సహాయం చేయం, వారిని మనం పట్టించుకోం. అంతే. వాడు నా మాట వినడు, నేను చెప్పింది చేయడు, నేనంటే వాడికి నచ్చదు, కాబట్టి వాడిని నేను ద్వేషిస్తాను, వాడికి నాకు సంబంధం లేదు అంటే ఇలానే ఉంటాం మనం. జనరల్గా మనుషులందరూ ఇంతే ఉంటారు. మనల్ని ఇష్టపడి మన సహాయం చేసి మన మాటిని మనకు కొంచెం రిలేషన్షిప్ కుదిరితే వాడిని మనం ప్రేమిస్తాం, లేకపోతే వేరే వాడిని మనం ద్వేషిస్తాం. కానీ దేవుని ప్రేమ
అట్లాంటిది కాదు, అట్లాంటి న్యాచురల్గా సాధారణమైనది కాదు. దేవుని ప్రేమ ఎట్లాంటిదంటే సూపర్ న్యాచురల్, అసాధారణమైనటువంటి ప్రేమ, సూపర్ న్యాచురల్ లవ్. ఎలా అంటే లవ్ ఫర్ హేట్ రిలేషన్షిప్, లవ్ ఫర్ హేట్ రిలేషన్షిప్ అంటే ద్వేషించే వారినే ప్రేమించేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. ద్వేషించే వారినే ప్రేమించేటువంటిది దేవుని ప్రేమ. ద్వేషించినప్పటికీ అందరినీ కూడా ప్రేమించేది దేవుడు. అంతే కదా, దేవుడు మనం ప్రేమించింది. దేవుడిని మనం ఏమైనా ఇష్టపడ్డామా? మన జీవితంలోకి రమ్మని దేవుడిని మనం ఎదిగామా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా కరుడు కట్టిన ఉగ్రవాదులు, యేసుక్రీస్తు దేవుడి మీద బురదల్లే వాళ్ళు ఉన్నారు కదా. అంతకుముందు మనం నోటితో అనలేదు అంతే, కానీ లోపల మాత్రం మనం చేయాల్సిందంతా చేసి దేవుడి విషయంలో పాపం చేసి దేవుడు లేడు ఎవడు లేడు అన్నట్టుగా బ్రతికినటువంటి వారు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించలేదా? శత్రువుని ప్రేమించలేదా? దేవుడు ప్రేమించాడు. అదే మనం నేర్చుకోమని చెప్తున్నాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం రోమీయులకు రాసిన. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. హింసించే వారిని దీవించమని దేవుని వాక్యం చెప్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం హింసించే వారు ఇంకెవరు ఉంటారు? మ్యాక్సిమం శత్రువులు అయినటువంటి వారు ఉంటారు. వాళ్ళకి కారణం వాడిని టార్చర్ పెట్టాలరా అంటారు, వాడికి చుక్కలో చూపించాలంటారు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉండాలనుకుంటారు. కానీ ప్రభు చెప్తున్న విషయం, అట్లాంటి వారిని దీవించండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం వారిని దీవించాలి. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది. 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. శత్రువుని ప్రేమించడం కాదు, యు హావ్ టు డు గుడ్ టు దెమ్. మంచి వారికి మనం చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దీనికి రిలేటెడ్ గానే ఈ మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంది ఏంటంటే, పంటికి పన్ను కంటికి కన్ను, కంటికి కన్ను పంటికి పన్ను. వాడు నిన్ను ఏ విధంగా కొట్టాడో నువ్వు ఆ విధంగా కొట్టాలి. చావుకు చావు, మరణానికి మరణం, ప్రతీకారానికి ప్రతీకారం. ఇవన్నీ కూడా ఎక్కువ శత్రువులు మధ్య ఉంటాయి. కానీ అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని అక్కడ మాట్లాడతారు. ఇవి కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్పబడింది. అది సాధ్యమేనా? శత్రువుని హింసిస్తున్నప్పుడు మనం సహించాలి. ఇంకా శత్రువుడు ప్రేమించాలి అని ఇక్కడ కూడా చెప్తుంది. సహించాలి, ప్రేమించాలి, సహాయం చేయాలి, మంచి చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అసలు ఏంటి విరుద్ధ? లోకానికి, లోకం పోయే పోకడికి విరుద్ధంగా ఉంది ఇదంతా కూడా. లోకం పోయే పోకడికి అంతా విరుద్ధంగానే. కానీ దేవుని మార్గం లోక మార్గం కాదు. ఇదొక పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి మార్గం దేవుని మార్గం. మరి అంత సహనాన్ని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? అంత ఓర్పుని మనం కలిగి ఉండడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? దేవుడి సహాయాన్ని మనం కోరుతున్నామా? గాంధీ గారి ఒక్క మాట పట్టుకొని ఆయన ఎన్ని ఉద్యమాలు చేశారు. నేను ఎవరైనా ఒక చెప్ప కుడి చెప్ప మీద కొడితే ఎడం చెప్ప చూపించమని అంటారు. శత్రువుని ప్రేమించమని అంటారు. వాడు వచ్చినప్పుడు భోజనం పెట్టమంటారు. సో ఈ విధంగా ప్రేమ అనేది ఈ లోకానికి కరువైంది. చంపితే చంపడం అంతే. చంపితే వాడు చంపితే మనం చంపడం, వాడు కొడితే మనం కొట్టడం, వాడు ఏదైనా దూషించేటువంటి మాట అంటే మనం కూడా దూషించడం. ఎక్కడా తగ్గేది లేదు, ఎక్కడా ఆగేది లేదు. సో ఇంకా క్రైస్తవేతుడికి క్రీస్తు కలిగినటువంటి వ్యక్తికి, క్రీస్తు లేనటువంటి వ్యక్తికి ఇంక తేడా ఏముంది? అందుకనే ప్రభు ఒక మాట అన్నారు ఏంటంటే, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లుగా, దేవుని కుమారులై ఉన్నట్లుగా మనం ప్రవర్తించాలి.
దేవుడు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. మనం దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నాం. వాళ్ళేమో దెయ్యపు కుమారులు. వాళ్ళు దేవుడు అంటే ఎరుగనటువంటి వారు. దేవుడు ఎరిగినటువంటి వారు ప్రవర్తిస్తారు, సహజం. దేవుడు అంటే ఎరిగినటువంటి వ్యక్తి, నిజమైన దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి మనం వాళ్ళలాగే ప్రవర్తిస్తే ఇంకేమో. నీవు వారికంటే ఎక్కువ చేస్తుంది ఏంటి? వారికంటే నువ్వు పెద్ద ఎక్కువ ఏం చేయట్లేదు కదా. సో మన ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠం, మన శత్రువులను ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి. మనం అందుకని ప్రభు కూడా, ప్రభు యొక్క రాజ్యం ఏ విధంగా కట్టబడింది? ప్రేమతోనే కట్టబడింది. ప్రభు రాజ్యం నిజం ప్రేమతోనే కట్టబడింది. ఇంత గొప్ప ఫాలోవర్స్, ఇంత గొప్ప ఫ్యాన్స్ ఎవరికి? జీసస్ క్రైస్ట్. ఎలా సాధ్యమైంది? ఇది ప్రేమ రాజ్యం, ప్రేమతో కట్టబడినటువంటి క్రీస్తు రాజ్యం. బ్రదర్ కూడా మనం చెప్తూ వచ్చారు కదా, ఆయన పెద్ద ఎక్కువ దూరం కూడా వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి కూడా వెళ్ళలేదు ప్రభు. జస్ట్ తన ఉన్నటువంటి ఏరియాలోనే ఉండి ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేసినటువంటి వ్యక్తి మన ప్రభు. అది ఎలా సాధ్యం అంటే ఆయన ప్రేమ ద్వారా సాధ్యం. కాబట్టి ప్రేమతో మనం ముందుకు వెళ్ళాలి. తోటి సహోదరుణ్ణి మనం ప్రేమించినప్పుడు ఇక శత్రువుల దగ్గరికి మనం వెళ్ళలేమేమో. ఆ శత్రువుని ప్రేమించేటువంటి విధానంలో ముందు మన స్నేహితులు, మన సహోదరుని ప్రేమించడం మనం నేర్చుకుంటాం. సహోదరులను, సహోదరులను ప్రేమతో, ఆప్యాయతతో వారిని మనం ప్రేమించడం నేర్చుకుంటూ ఉంటుంటే తర్వాత మన శత్రువులను ప్రేమించడం ఎలాగో కూడా దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు. మనం ఇంకా ఎదగాలి, ఈ విషయాల్లో ఎదగాలి అని ప్రభు మనకి బోధిస్తున్నారు. ఈ మూల పాఠాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనకి ఎక్కడికో వెళ్ళిపోతూ, ఈ మూల పాఠాలు లేకుండా మనం ఏం చేద్దామని, ఏమి సాధిద్దామని మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తాం. దేవుడు ఈ విషయంలో బలపరచాలని కోరుకుంటున్నాను. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ విషయం, అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. క్రైస్తవుల ధర్మం చేయడం ఎవరికి? ధర్మం చేసేది ఎవరికి? అయ్యా ధర్మం చేయండి అయ్యా అని వస్తుంటారు. మనకి ట్రాఫిక్ దగ్గర ఇక్కడ మొత్తం ఇంట్లో కూడా వస్తూ ఉంటారు, చేయి చాలుస్తూ ఉంటారు. ధర్మం చేయండి అని. సహాయం, ఇట్ ఈస్ లైక్ గివింగ్. వారికి మనం ఇవ్వడం, సహాయం చేయడం గురించినటువంటి విషయాలు మనం ఆలోచించాలి. ఎవరికి? పేదవారికి, లేని వారికి సహాయం చేసేటువంటి విషయంలో మనం ఎదగాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇక దేవుడు మాట్లాడుతుంది. గివింగ్ ద ఆర్మ్స్, ALMS. ఆర్మ్స్ మీన్స్ ధర్మం. ధర్మం చేయడం, ఇట్ ఈస్ ఏ గ్రేట్ థింగ్. ఇది గొప్ప విషయం, ధర్మం చేయడం అనేది. అయితే ఇక్కడ శాస్త్రులు, పరిచయం గారి పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇంకా కొంతమంది ధనికులు కూడా చేస్తున్నటువంటి పని ఏంటంటే, వాళ్ళు ఇస్తున్నారు, ఇచ్చిన దాని గురించి చెప్పుకుంటున్నారు.
ఇస్తున్నారు, ఇచ్చిన దాని గురించి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎలా అంటే వీధుల మధ్యలోనూ అందరి ముందా చెప్పుకొని బోర బోధించుకుంటున్నారు. ఇవ్వడం, బోర బోధించుకోవడం. బయట అంతే జరుగుతుంది. పలానా వెంకటేష్ గారు ఈరోజు మనకి 116 సమర్పించుకున్నారు అన్నట్లుగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి విరాళ దాతలు అని పేరు చెప్తారు. అది సంఘాలలో కూడా ఉంది. మనకి తిరుగుతున్నటువంటి ఈ ఫ్యాను పలానా ముఖేష్ గారు సమర్పించడం జరిగింది. వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఏది ఇదే బోర బోధించుకోవడం అంటే ఇదే. వాళ్ళు ఇచ్చేవి కూడా ఎలా ఉంటాయి అంటే నలుగురికి కనపడాలి. కనపడకుండా అదేదో ఆడ తీసుకెళ్ళి అదేదో కానుక పెట్టెలో వేస్తే ఎలా ఎవడో తెలియదుగా. నా పేరు తెలియదు, నా ఊరు తెలియదు, నేను ఇచ్చింది దానికి విలువ లేకుండా పోతుంది. అక్కడ వేస్తే తెలియదు. బ్రదర్ దీనికోసం వాడదు. విరాళాలు, దాతలు, ధర్మం చేయడం లేని వాళ్ళు ఉన్నారు, వారికి ఇద్దాం. ఇచ్చింది కూడా నలుగురికి తెలియాలి. ఇప్పుడు అందరూ కూడా ఏంటి, ఇవ్వడం, ఫోటోలు దిగడం, రాజకీయ నాయకులు పిలవడం, లేకపోతే ఇంకెవరినో పిలవడం, చిన్న సహాయం చేయడం, ఫోటో దిగడం, ఫోటో పెట్టడం. మా దగ్గర ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలన్నీ కొన్ని చేస్తూ ఉంటారు, మా వాళ్ళే చేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి రోడ్లు వచ్చినట్టు ఒక మూల రోడ్డు చెప్తారు, అక్కడ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని వస్తారు. ఇంత కార్యాలు చేస్తున్నారా అనుకున్నా. నాకు 2 సంవత్సరాల తర్వాత తెలిసింది ఈ విషయం. వెళ్ళి ఒక మూల వెళ్ళి అక్కడ ఊడ్చుకోవడం, ఒక ఊరు వెళ్ళి సహాయం చేసినట్టుగా రావడం, ఫోటోలు తీసుకోవడం, రావడం. ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన సదస్సు అన్నట్లు ఎక్కడో మొదలేస్తారు, ఆ 2 ఫోటోలు దిగుతారు, తర్వాత అంటే బస్సు ఎక్కువ వచ్చేస్తారు. ఎక్కడా చెప్పరు. ఎట్లాంటి సహాయాలు ఏంటి, పబ్లిక్ తెలియాలని. సోషల్ సర్వీస్ ఇప్పుడు ఎలా ఉంది, ప్రమోషన్స్ కోసం చేసుకుంటారు. వాళ్ళ గురించి తెలియాలని సహాయం చేస్తున్నారు. అనాథాశ్రమాలకు వెళ్ళడం, ఆ రోజు పెద్ద ఈరోజు టూర్ అండ్ ఫలానా ఆర్ఫనేజ్ సెంటర్ అది పెడుతున్నారు, అందరికీ తెలియాలని. ఈ వంటకాలు మేము చేసి వాళ్ళు వండి పెడుతున్నామని కూడా వంటకాలను కూడా చూపిస్తున్నాం. ప్రమోషన్స్ నలుగురికి తెలియాలనేటువంటి ఇదా ప్రభు మన నుంచి కోరుకునేది. నలుగురు తెలియాలని కాదు. కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఎవరికి, పేదవాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడేది. గివింగ్ లేకపోతే ఇవ్వడం, ధర్మం చేయడం అంటే నువ్వు ఇచ్చే కానుకల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడట్లా. దాంట్లో కూడా ధర్మం చేయడానికి పేదవాళ్ళు అయినటువంటి వారికి ఇవ్వాలనుకున్నప్పుడు దాంట్లో కూడా వేసేయచ్చు, దాంట్లో తప్పే లేదు. మన సంఘంలో కూడా ఇది ఒకటి మనం అలవర్చుకోవాల్సినటువంటి విషయం. పేదవారికి మనం సహాయం చేయాలి. తిండి లేని వారు ఉన్నారు, బట్ట లేని వాళ్ళు ఉన్నారు, గూడు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో కొంచెం మోసపుచ్చేటట్లుగా కొంతమంది కనిపిస్తున్నారు. వాళ్ళు లేనట్లుగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఆడైనా కలుస్తారు కదా, రోడ్లు కాడ, ట్రాఫిక్లు కాడ కొంతమంది అడుక్కునే వాళ్ళు వీడు తీసుకున్న తర్వాత పక్కకి తాగేసి వస్తాడు. వాళ్ళ దగ్గర వచ్చేది మందవాసనే చాలా మంది దగ్గర. కానీ జెన్యూన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం వెతికి మరీ సహాయం చేయాల్సినటువంటి అవసరంతో ఉన్నది. కొంతమందికి అయితే గృహాలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇండ్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసేది అడుక్కోవడమే. పేదవాడు అంటే అడుక్కునేవాడు ఒకటే, అక్కడే మనం చూడొద్దు. చాలా మంది చెప్పుకోలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పిల్లల్ని చదివించుకోలేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలీయులు పేదవాళ్ళ కోసం ఎంతో సహాయాన్ని వాళ్ళు చేసేటువంటి వ్యక్తులు. దేవుడు అది నేర్పించాడు. వాళ్ళ పనులు కూడా వదిలిపెట్టేసి రమ్మన్నారు. వాళ్ళు పాత్రలు పోసేటప్పుడు కొన్ని పనులు విడిచిపెట్టండి, తర్వాత వచ్చి ఏరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పొలాలు లేవు కదా. రూతు అట్లే పొలాలు పనులు ఏరుకోవడానికి వెళ్ళింది కదా, పరిగెత్తడానికి వెళ్ళింది రూతు కూడా. రూతు గ్రంథంలో మనం చూడవచ్చు. పేదవారికి అలా విడిచిపెట్టాలి, పేదవారికి సహాయం చేయాలి. నీతి మంతులు ఆ విధమైన సహాయాన్ని చేస్తుంటారు. ఎవరో ఒకడు ఇది తాగుతున్నాడు కానీ ఎవడో ఒకటి పెద్ద బిల్డింగ్ ఉంది కదా అనుకునే వాళ్ళకి అనుకుని ప్రతి ఒక్కరిని మనం అలా ట్రీట్ చేయడం. ప్రతి ఆర్ఫనేజ్ సెంటర్లో కూడా వాళ్ళకి దర్జాగా చాలా మంది ఇస్తున్నారు ఫండ్స్ ఆఫ్ ఫీ అని. అలా మనం కొట్టిపడేసి కాదు. సంఘం ఇంకా నేర్చుకునేది ఏంటి, సంఘం ద్వారా సమాజానికి మనం అందించేది ఏంటి. వి హావ్ టు డు ద చారిటీ. ఈ సోషల్ సర్వీసెస్ అన్ని కూడా మనం చేయాల్సిన అవసరత ఉన్నది. అది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకసారి మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం మనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం.
మేలు చేయడానికి ఎదురైనప్పుడు మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుండా వెనుక తీయకుము. నీ చేతనైనప్పుడు నువ్వు చేయడమే. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1:27. యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటుటయు. దైవభక్తి ఏంటి? దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన దైవభక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించడం. బాగున్నారా అని అడగడం కాదు, పరామర్శించి వారికి చేయగలిగే సహాయం చేయాలని అర్థం. ఎక్కడ స్వార్థం పెరిగిపోయి ల్యాండ్ రేట్లు తగ్గిపోతున్నాయి, లేకపోతే అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, ఆ బిల్డింగ్ కొనాలి, ఈ తోట కొనాలి, లేకపోతే ఇంకొక వస్తువు కొనాలి, ఆ వస్తువు కొనుక్కోవాలి, ఈ వస్తువు కొనుక్కోవాలని ఆశపడి మనం ఏదో పొందిపరుచుకొని పక్కనోడికి రూపాయి ఇస్తే నాకు సరిపోదేమో అన్నట్లుగా మనం కూరుకొని కూడబెట్టుకొని ఏదో చేసుకున్నట్లుగానే అనిపిస్తుంది ఒక్కోసారి. లేని వారికి ఇవ్వడానికి మనసు రాదా? కొంతమంది అంటారు ఎంగిల్ చేయి కూడా చూపిరట. ఎవరికి ఎంగిల్ చేయకుండా ఆగుతారు, ఎంగిల్ చేతితో కాకిని కూడా తోగలట. ఎందుకు? చేతుకున్న మెతుకులు రాలిపోతాయి. అమ్మో ఏమి పొదుపండి. ఏంటి మనం నేర్చుకునేది? ఎవరికి తక్కువ తిండి అని అనుకుంటారు ఈ మధ్యకాలంలో. తిండి లేకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు. మనం ఇంకేంటి సమాజంలో మనం చేసేది? అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. అసలు అన్నదానం అంటే ఏంటి? చాలా మంది పేదలకి సహాయం చేయాలని కూడా, దిక్కులేని వారికి విధవరాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎవరైనా భోజనానికి మనం పిలిచినప్పుడు ఎవరు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనం పిలవాలి. ఒకసారి చూడండి, లూకాసు వార్త 14:12-14 లూకాసు వార్త 14:12-14 మరియు ఆయన తనను పిలిచిన వారితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, గుడ్డివాళ్లను పిలువము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. చూడండి, ఏదైనా విందు చేసుకుని ఏదైనా భోజనాలు మనం పెట్టుకున్నప్పుడు మన స్నేహితులే, మన బంధుమిత్రులు మనం పిలుస్తాం, సహజం, కాదనట్లేదు. కానీ ఇక ఎప్పుడో బంధువులు స్నేహితులు చివరికి ఏమవుతుందంటే, మీకు తెలుసో లేదో కానీ పోయిన వారంలో నాన్ వెజ్ లేని రోజు లేదు. ఇట్లాంటి వారాలు, ఇట్లాంటి రోజులు ఎన్నో. నా విషయంలో చెప్తున్నాను, మీ గురించి కాదు. మీకు కొంచెం అనిపించవచ్చు, నేను చూడడానికి కూడా కొంచెం చేంజ్ వచ్చినట్టు. ఏమో కాదు, నాన్ వెజ్ ఎక్కువైంది. ఎందుకంటే ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి అట్లా తినాల్సి వచ్చింది. యాక్చువల్గా ఫుడ్ విషయంలో ఈ మధ్య తిండిపోతులు కూడా ఎక్కువైపోయారు. చాలామంది గణాంకాలు చెప్తున్నటువంటి విషయం మనకి యూట్యూబ్ ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఏ రకంగా తింటున్నారు చెప్తా. ఒకవాడు ఒక కోడ్ లేపేస్తున్నాడు, మళ్ళీ వాళ్ళు యూట్యూబ్లలో పోస్ట్ చేసి మరి చూపిస్తున్నారు. ఎంత పెద్ద ప్లేట్ పెట్టుకొని తిని చూపిస్తున్నారు. కంప్లీటెడ్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి పెట్టాలి కదా.
అందుకని అన్నదాన కార్యక్రమాలు అంటారు కదా, అక్కడ ఉండేది ఎవరు? పేదవాళ్ళు, పేద లేని వారిని పిలుస్తూ ఉంటారు. అందుకని మనం ఏదో చర్చిలో భోజనాలు పెట్టుకుంటాం కదా అని బయట వాళ్ళకి భోజనాలు పెట్టుకోవడం ఇట్లాంటివి అంటే అది అదొక మంచి కార్యక్రమం అండి అని అనుకుంటారు. మా ఇంట్లో కూడా మా వారిలో కూడా అనుకుంటారు, అన్నదానం మహాదానం అండి, అంతకంటే గొప్పదానం ఇంకేమున్నది అని. ఎందుకు? అసలు యాక్చువల్గా దాని విషయం ఏంటంటే పేదలకు సహాయం చేయడం. మనమే ఫంక్షన్లు చేసుకొని తినడం కాదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మన తోటి వారికి మనం పెట్టకూడదని చెప్పట్లేదు. తోటి వారిని పిలవని వాళ్ళు కూడా ఉన్నారు, దాని గురించి పక్కన పెట్టండి. తోటి వారిని పిలవని వాళ్ళు కూడా ఉన్నారు, నేర్చుకోవాలని చెప్తున్న విషయం. తోటి వారిని పిలిచి భోజనం పెట్టేటువంటి ఇది కూడా లేనటువంటి ఆతిథ్యాలు మనం ఇస్తున్నాయి. అది ఆతిథ్యం ఉందండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ చెప్పబడినటువంటి విషయం, వీళ్ళైతే ప్రత్యుపకారం ఇస్తారు కానీ పేదలు మాత్రం వాళ్ళు ఏం చేయలేదు, వెంటనే ఇవ్వలేదు. కాబట్టి నీకు బహుమానం కలుగుతుంది. ఎక్కడ బహుమానం కలుగుతుంది? పరలోకం. రిచెస్, ఇటర్నల్ రిచెస్, నిత్యత్వపు ఆస్తి నీకు దొరుకుతుంది. దాని గురించి ఆలోచించాలి. ఎంతమంది తమ ఆస్తిని నమ్మి పేదలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు? సగం ఆస్తి నా పేదలకు ఇస్తున్నాను అంటాడు. మార్పు చెందిన వెంటనే ఏమంటాడండి పొట్టు జక్కయ్య, అన్యాయం ఎక్కడ నేను తీసుకున్నానో అక్కడ వాళ్ళందరికీ 4 వంతులు ఇస్తానంటాడు. ఆస్తిలో సగభాగం పేదలకు నేను ఇస్తున్నానని చెప్పేస్తాడు. నేను పేదలకి నీ ఆస్తి ఇవ్వమని చెప్పట్లేదు, కానీ మనం నేర్చుకోవాలి తోటి వారికి సహాయం చేయాలి. వారి భోజనం ఒకటే కాదు, ధర్మం ఒకటే కాదు, మన బట్టలకు కూడా వారి వస్త్రాలు లేనటువంటి వస్త్రహీనులు కూడా ఉన్నారు. మనకేమో మన బట్టలన్నీ బీరువాలలో అక్కడ ఇక్కడ కూలిపోయి ఉన్నాయి, పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఏంటి మనం క్రైస్తవులుగా నేర్చుకునేది? కొన్ని చర్చెస్ వాళ్ళు బట్టలు కావాలంటే మనం మొత్తం చేసి లేని వారికి తీసుకెళ్ళి మనం ఇద్దాం. చర్చ మనం ఎక్కువైనటువంటి వాళ్ళు ఎంతమంది లేరు కట్టుకోకుండా, కానీ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొనుక్కుంటూనే ఉన్నారు జనాభా. పాత అని మూలపడేస్తారు. లేని వారికి ఇవ్వడానికి కూడా ఇది లేకుండా అయిపోయింది. మరి లేని వారు జెన్యూన్గా దొరకరా అంటే ఉన్నారు. వాళ్ళు మనం వెతికి వారికి సహాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఈ విధంగా చాలా మంది బిల్ గేట్స్ గురించి కూడా ఈ మధ్య కాలంలో వినే ఉంటారు. ఆయన కూడా తన ఆస్తిలో ఎంతో పర్సెంటేజ్ అంతా కూడా పేదలకు ఇచ్చేసాడు, ఆర్గనైజ్ సెంటర్స్కి రాసేసాడు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు. మనం కూడా ఆలోచించి మన యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం రూపుదిద్దుకుంటున్నాం. నరహత్య చేయకూడదు, అది హృదయంలో మనం ద్వేషిస్తేనే అది హత్య. వ్యభిచరించవద్దు, మోహము చూస్తేనే అది వ్యభిచారం. దాన్ని మనం సరి చేసుకోవాలి. శత్రువులను ప్రేమించాలి, సహనాన్ని కలిగి ఉండాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలి, మంచి మనం చేయాలి. దేవుడు కలిగి ఉన్న ప్రేమను మనం చూపించాలి. దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలి. ధర్మం చేయాలి, లేని వారికి సహాయం చేయాలి. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, సంఘంగా మనం చేయవలసినవి ఉన్నాయి. ఈ విధంగా లేకుండా నేను క్రీస్తు గురించి నేను గొప్పవాడను, ఇంకేదో వాడను, ఆగాడను, ఏ వాడను అని చెప్పుకొని ఉపయోగం లేదు. క్రీస్తు వాడను అని చెప్పుకున్నాం. క్రిస్మస్ సంబరాలు మనం అంబరాన్ని అంటేలాగా సంబరాలు చేసినా క్రీస్తు లేని జీవితాన్ని ఆయన నేర్పించిన పాఠాలు మన చేతిలో లేకపోతే నిరుపయోగమైనటువంటి విషయం. దేవుడు మనల్ని బలపరచాలని, ఆయన పాఠాలను అనుసరించి జీవించాలని కోరుకున్నాం. దేవుడు నామమున